అంతేకాదు బాబు. ఓమా ఈరోజు ఎర్రసట్ వేసుకోనిలా ఆ పిల్లలకి బుద్ధి రాత్రిలో బాబు దగ్గరికి వచ్చాక తెలిసేది. ఇన్ని ఏమి దాన ధర్మాలు చేసిన బిడ్డలు పుట్టలేదమ్మా? అవును లేదు బాబు. ఏం చేసినా గట్లా ఏమి చేసినా పుట్టలేదు బాబు. మా చెప్పి నీకు బిడ్డలు పుట్టాలంటే ఒకటే మార్గం అమ్మా. ఎందుకు చెప్పు బిడ్డలు అంటే సస్తా బెట్లే. అవును బాబు. నీకు బిడ్డలు పుట్టాలంటే ఒకటే మార్గమ్మా. ఏమో చెప్పు నాయన. నేరుగా అయ్యో నా సార్ ఉన్నారు చూడా, వాళ్ళ ఇంట్లో 3 రోజులు పండుకో పద్యాలు పాడుతా నిద్రపీసి వస్తాడు. సార్ దగ్గర పండుకో లే. మా ఇప్పుడు బండిన స్వామి కొల్లుకి వస్తాడు బా. బండిన స్వామి నీళ్ళు తప్ప అవుతాను ఎతకరట్ల క్యాన్. ఎవరు నన్ను గుద్దేవు మహారాజా ఏమంటారా? నన్ను ఏమన్నా ఆడవాళ్ళని దుఃఖిస్తున్నారు కదా, మరి మాటల్లో మర్చి ఉంటుంది. మీ ఎలవేల్పు ఎవరు తల్లి? బాబు మంత్రివర్య, ఆ కదిరి కోగిలి వెళుతున్నటువంటి కదిరి నరసింహస్వామి నాయన. అమ్మా కదిరి కోవిలి వెళ్తున్నటువంటి నరసింహస్వామి మీ ఎలవేల్పు. ఎన్నో దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు చిత్రి గాని. అవును బాబు. మీ ఎలవేల్పు ఆ కదిరి నరసింహస్వామికి పూజలు చేయటం మరి చారు కదా తల్లి. మంచి ఉపాయం చేసావురా. నేను ఎప్పుడంతే ఆ తెల్ల తట్టు పిల్లడు చూడి పొద్దు ఉంటే నీకు కూడా చేస్తామా. సంస్కృతి ఉందో లేదే కదా. సరే బాబు. మా ఉందో లేదా తెప్పిస్తారులే. సరే బాబు. ఉమా అయితే మా కాపు వారం విషయమున ఒక ఆచారం కలదు. ఏం ఆచారం అమ్మా? భర్త ఆజ్ఞ లేనిది ఎన్నడగానే మేము పరస్థలం బయలుదేరాం. ఇప్పుడు ఆటకన్నా బాగాలన్నా కదిరి కావాలని ఇక్కడ పోయి ఎక్కడ బాగాలని మొగురు చెప్పారు. అవును బాబు. మంచి ఆచారం అమ్మా. మీ ఇంట్లో? మా ఇంట్లో మట్టమ్మా అన్నం పెట్టిచ్చేస్తారు, ఒంగోలు వరకు వేసి వస్తారు. అయ్యో రామ 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 ఏమనరా ఏమనైనా? శివ 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 ఏమనేది లేదు మా. వచ్చేసి వాడు అప్పుడే బిస్కెట్లు పాలు అద్దుకొని అమ్మ పాలు ఇస్తుంది అద్దుకొని నిందరు బిస్కెట్ల. అంతేనైనా వాడి ఆడునే అంతేరా. ఏమో పాలు పేరు తింటే బిస్కెట్లు గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడే వెళ్దాం పత్తల్లి. సరే బాబు. ఇప్పుడే మారే ఆ తన్నుకు వెళ్దాం నాయన. ఇప్పుడే వెళ్దాము. ఇంకా శీఘ్రంగా వెళ్దాం బాబు. వెళ్ళిపోయినా ఆయమ్ముంటే ఎప్పుండడు, ఎప్పుంటే ఆయమ్మ ఉండదు. ఎట్లా ఎట్లా పుట్టేది? నన్ను నమ్మరా. నీ టైం బాగుందిరా. ఇచ్చి పంపించి మన వాళ్ళకి చెప్పు, మన పిల్లోడే అని చెప్పు, డబ్బులు ఇస్తారా? అది మమ్మీ దగ్గర, మీ అత్త దగ్గర, అందరి దగ్గర డబ్బులు ఇప్పించుకోండి రా. మీ పెద్ద చూడాడా సుఖీ బాబా చల్లగా వదిల్లో
ఆ అప్ప ఆడున్నాడేమో చిన్నాగిరెడ్డి. అబ్బా చిన్నాగిరెడ్డి, ఆయమ మొగుడు అని చచ్చిపోతా అంటే వినడా అని అడుగుతా జాయిపో వినడా అని పెట్టినాడు. ఏందో నమస్తే సార్, ఎవరా? నమస్తే పెడితే తప్పేముంది. అద్దాలు పెట్టుకోండి సార్. నా మహాతల్లి ఆడికి పోయినా మా ఎట్లా చెప్పగలమ్మ ఓ ముద్దులా బొమ్మ ఎరగాలి 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 ఎరగాలి. అమ్మా ఇటువంటి పెద్ద సావిడిలో అవును తల్లి. మా రెడ్డి వారు ఓమ్మా నా ప్రాణేశ్వరుడు, అవును తల్లి. నా జీవితేశ్వరుడు, అవునమ్మా. నా మనోహరుడు ఉమ్. ఎక్కడున్నా నాయన? ఏ నేనేమో అక్కడ బా నేనేం బోరింగ్ ఇట్లా గుట్టాకా? ఎక్కడున్నాడు బాబు? నీకేం కళ్ళు పిన్నాయా? యారు నాయనా? అప్పంగా కనపల్లా లేదు బాబు. దాని స్వెటర్ వేసుకొని నిలబడుకున్నా చూడు, నల్ల స్వెటర్ వేసుకొని రెడ్డి. హే ఎట్లా అట్లా బాతు మగముడా? మగమే కనపల్లా కదమ్మా. మా రెడ్డి ఉండే ఆనవాళ్ళకు చెప్తే ఆలకించు. ఆడు షర్ట్ వేసుకోండి. అలాంటి వారు కాదు బాబు. ఎట్లుంటాడా? మా రెడ్డి ఉండే ఆనవాళ్ళకు చెప్తే ఆలకించు నాయన. తెలుపు తల్లి. పున్నమ నాటి చంద్రుడు అవును పుట్టి వచ్చినట్లుంటాడు. ఉంటాడు. తెల్లవారి సూర్యుడు దిస్తాజుడు అవునమ్మా. దగదగా మెరుతుంటాడు. అబ్బా మెరుపు గలవాడు మా రెడ్డి 6 అడుగుల అందగాడు. రెడ్డి వారికి నెత్తిన కిరీటము గలదు, కిరీటం కూడా ఉంటుందా? బుధమున భూచక్రములు గలవు, భూచక్రమా, చేతిలో ఖడ్గము గలదు, కటకమా, బంగారు పాదములకు పావుకోలు గలవన. పారం కోళ్ళు కూడా ఉంటాయా? పారం కోళ్ళు కాదు నైనా, ఆ? చచ్చిపోయిన కోసుకొని తింటావు కాదు, పావు కోళ్ళగా తెలీదా? ఓహో రెడ్డి వారు ధరించే వాళ్ళకు మాత్రమే ప్రత్యేకించున్నవి. అవును బాబు. అటువంటి వారు ఎక్కడున్నారా? అబ్బా, ఏం మొగిన మకం చూసి చచ్చినావు లేదు నువ్వా? ఎక్కడున్నాడు బాబు? నేను ఓ దాని వెళ్ళిపోతా. ఆయనే నేను చూడ కాదులే అప్పుడు చూపించాలంటే ఒకటే మార్గం అమ్మా. ఎక్కడున్నాడు బాబు? ఆశామాసి గణపడ్డ ఆయన. ఏమే దాని 7 మినిట్లు నీ కళ్ళు బానే, నీ పెండ్లానికి బానే, నీ లంచుకు బానే, నీ ఓళ్ళకు బానే, నీ వెనుక ముందుకు బానే, నీ 7 మినిట్లు నా కన్నులు పోతే ఇప్పుడే నేను నడుగులు బీసి వస్తాండా? ఎవరు నన్ను చూసేవాడు? కడుపు కూడి తింటావు కుసుకా తింటాను నువ్వా? కూడన్నదే కుసక అన్నదే బాబు. నా పెళ్ళకు నా కానీ నేను చెప్పిందే. నా ఏళ్ళు ఎట్లా పోతే నీ కంటి చూపు అట్లా బానే చూపిస్తే ఆ జోబిలు చేతులు పెట్టుకోలే ఆ పిల్లడా? కాదులే ఆ పిల్లోడు ఆడున్నాడా? ఆంజనేయ స్వామి గిరం కాటుకొచ్చేసినామా? వెళ్ళిపోతాడవు చర్చి కాటుకొచ్చినాం నీ మొగ్గు సరేనాయనా. ఎక్కడ దగ్గర పోతాడు? సుధీర్ సార్ వాళ్ళ ఇంటి కాటుకొచ్చినామ్మా. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, మొహదారం కింద ఉన్నాము. కింద పైకి చూసి ఆయన గంట గింట అని కొట్టావా? ఏనాయనా అది కంచు గంట టంగుమంటుంది అట్లే. దేవుని గుళ్ళకి భక్తులు ప్రవేశించేటప్పుడు ఏదైనా కోరిక కోరుకుంటారు. అటువంటి కోరిక నెరవేరాలని నీ మొగుడు కారు వేసుకొచ్చేసినాడు. నా మొగుడికి ఏం పని కారులో వచ్చేదానికి? దొడ్డి కట్టి పెట్టుకుంటూ నడుచుకొని వచ్చేస్తాడు. గుర్రాలతో నేరుగా ఇట్లా వచ్చా ఆడున్నాడు పెద్ద. మా రెడ్డి వారు జరిగే వారత ఆ పక్క పడితే ఆడ పోయి సస్తాం పడి. అబ్బా ఎలా ఉన్నాడు చూడ మా రెడ్డి వారి? ఉన్నాడమ్మా, అంతా అడుగుతున్నాడు. ఆదర్శవంతుడు నిట్లున్నాడు తల్లి. అటువంటి మా రెడ్డి వారికి పిలిపించిన కార్యార్థం అడిగి విచారించి స్వాగతం వల్ల కాదు, నీవు లోనికి వెళ్ళి బంగారు పల్లెమున అవును తల్లి అల్లెలు మల్లెలు విరజాతులు సంపంగులు సువాతల పుష్పములు బంగారు పల్లెమున అమర్చుకొని వచ్చిన రెడ్డి వారికి స్వాగతంబు పలికి పిలిపించిన కార్యార్థం అడిగి బాబు.
రెడ్డి వారు స్వాగతం పలికిపోయినా ఈ చోటుకి యోచించారు కదా తల్లి. అవును ఆయన. ఇప్పుడే వెళ్ళి ఆ యొక్క రే ఇక్కడ లోపల పావడా బయట తీసుకుని రైల్లో పో. చక్కని మీరు చెప్పినటువంటి సన్నజాజులు, మల్లెలు, మిరజాజులు, పుష్పములన్నీ తెచ్చాను తల్లి. ఎంత తొందరగా తెచ్చావు బాబు? నేను ఎప్పుడైనా ఏమా అబ్బా ఏం సువాసనగా ఉన్నాయిరా. ఏమి నీకేం ముక్కు పెంచేవి? అంటే నాకు పడదు. అవునులే, పుడతానే పూల మగం చూడలేదు కదా. అలా దూరం బరా. కాదు కింద కింద నైస్కాన్ని కనిపించుకున్నావే ఏముంది బాబు? నువ్వు ఇట్లా 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 ఇప్పుడే పడిపోలేదా? అది ఉపాయం రాయన. మా ఈసారి తిప్ప చుక్కల్లో చంద్రుడు పడిపోతాడు. పట్టుకుందినా మా నేను సార్ తిప్ప. అయ్యే ఆ మంచి మగాని చామంచి పూలు ఇంగిరేణి పెట్టాడమ్మ. గెంగిరేణి పూలు అంట. మగం చూడు నరసాపురం స్టేషన్ ఇట్లుంది. అట్లాంటివి ఏం చెప్తానికి నువ్వు నీకు తెలిసినా? నీ చేత కాదులేనాయన. నువ్వు ఇట్లేమా చెప్పకపోతే పక్క కొట్టు. నువ్వా ఊరికే నువ్వు అట్లా అందరి ముందు పరువు తెద్దా నాకు. భద్రం నాయన రే. లేదు నువ్వు ఏమి నీకు తోయర 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 పడుతున్నాం చూస్తావరా? నేను ఇట్లా పట్టుకొని జారిపోయి మధ్య నాయనా రెడ్డి కాళ్ళకు పడిపోయాడు. నీ వస్తే నిన్ను కొడతాడో నన్ను కొడతాడో కదా బాబు. నన్ను నా చేత రానమ్మ. నేను ఎప్పుడన్నా అట్లా పనులు చేసినానమ్మ. నేనేమన్నా నాయనా మనిషి కోపం దాపుకున్నప్పుడు ఎదురు పదురు పడినారనుకో ఇంకా అతి కోపం వస్తుంది. ఏలుకు గోరడ్డమన్నట్లు నా దగ్గర తట్ట దాచిపెట్ట తట్ట దాచిపెట్ట. నాన్న దాచిపోయిమ్మా. ఈ పక్క సావరా చూడు. నేను మాట్లాడించినంత వరకు మాట్లాడద్దు. అప్పు కొట్టేస్తాడమ్మా. నాకు భయం అయిపోతాడమ్మా. మధ్యలో మాట్లాడితే నేనుగా జవాబుదారి. నేను మాట్లాడినా అట్లా మళ్ళీకో భద్రం వస్తాను. ఏమండి ఎక్కడ పోయా? వాడు గుంటూరుకి పోయా. మనకి ఏం పని గుంటూరుకా? బీర్ బాటిల్ తీసుకురామంటామండి. మాట్లాడపోతేనా
ఇప్పుడు ఏం తాగదు మనం వేసేయనాడు కాలు కట్టలే నీ ఇలా మాటలకు బా ఇట్లే బతుకుతుంది సాయంత్రం ముందు ఏయ్ ఏమండి ఈడెవరిడా ఈడు మన చిన్న కొడుకు చిన్నపరెడ్డి ఏం చేస్తానాడా వాడు పాలు తాగుతానాడండి. పెద్ద గ్యాడిది నా కొడుకు ఇంకా పాలు వాళ్ళ ఆయన గొడ్డావలు తను ముర్రు పెడతాడు బిడ్డ నా దగ్గర పాలన్న బిడ్డనే. అయ్యో బిడ్డ మెల్లిగా దగ్గర మెల్లిగా ఎంత పెద్దోడైన తల రాళ్ళ వానికి బుద్ధు ఏమంతా గలాసు గలాసు కూడా ఎత్తుకొచ్చుకుంటాడు. కాలికి అయినాడా తీసుకున్నాళ్ళ పట్టింగ్ నేను చెప్తాను కొడతాండవు వాడు నా మాట నన్ను ఒకటి మళ్ళీ నన్ను ఎప్పుడు కొడతానే ఉంటాడు అట్లే. మళ్ళీ అయినా వాడు అట్లా అన్నాడు అంతే కదరా. అంతే మల్లుకో నేనైనా మేమిరువురు భార్య భర్తలం కాసేపు మేము ఏకాంతంగా మాట్లాడుకోవాలి. నేను అంతే అంతే బట్టలను పేగి పెరుకుంటాను నువ్వు అక్కడ మల్లుకో. నాకు ఒకసారి మెంటల్ అంటే లేము నీకు మీరు కుర్చీ ఇంకొని నా ఎత్తుకొని బా మా కొంప మీ కొంపకాడ ఎప్పుడు ఎత్తుకుపోయినాం మేము అట్లా. ఎప్పుడు 24 గంటలు మా ఇంటికాడే పని. నువ్వు చెప్పమ్మా ఎవరక్క మన ఇంటికాడ ఉండే కుర్చీ ఎత్తుకొని పోయి చూడ మాడుగులో అంతా మా అట్లా చెప్పమ్మా. నువ్వు నోరు మూసుకొని నేను చెప్తా నువ్వు కమ్మునురా నువ్వు అతి చేస్తావు నేను ఏందో ఒకటి మేము చెప్తా కదా. చూడండి నేను చెప్తే అంత బాగా వింటాడు బిడ్డ. పర్వాలేదు నువ్వు బాగా కంట్రోల్లో ఇంకేనే నీ మాదిరిలో గట్టవలు దాటుకొని మాత్రం అంటారు రా నాయనా. మా చూడు మేమిరువురు భార్య భర్తలం కాసేపు ఏకాంతగా మాట్లాడుకోవాలా. మేము ఏకాంతగా మాట్లాడేది పచ్చిపెట్టి నువ్వు చూసినావనుకో నాయన నీకు మందులు కుమార్కు జ్వరం వచ్చి నరసాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో మిమ్మల్ని వేసి నీకు కొట్లు చూడండి. నాకు ఇక్కడ చలి జ్వరం వచ్చే అంత పని
పరిణి వెళ్ళి నాతో పాటేమి ఓ ప్రాణనాథ గోవిందా నన్ను పిలిచిడు పలిని వెళ్ళి ఓ నాథ ఓ ప్రాణనాథ నాద ప్రాణేశ్వర బామా అతి త్వర తమ్ముడా అవును మన యొక్క మహామంత్రి సేకరణతో నన్ను ఆస్థానమునకు ఆజ్ఞాపించిన కార్యార్థమేమో తెలపండి నాద ప్రాణేశ్వర. మరి అలాగనే తెలుపుతుంది ఆలకించండి బామా. అలాగనే నాదా. ఆహా బాబ బిగిలి బంగారి కోపలి బాబ కొండమ్మ నాది బాట ఆరు మంది పూడు పూలతో పాటి బతుకున్నారు బాబా. ఆరు మంది కోడాలతో పాటి మరగలిగారు అవును కదా. పాలకొండపురం ఉన్న ధనము ధాన్యము రెక్కుము రోజున కొరంతర లేకుండా ఉన్నాము కదా. ఏడంతలో అద్దాల మేడలో చింతిస్తున్న కార్యార్థమేమి బామా. రై కర్రోడా ఏమవుతాను కూర్చోలేవా ప్రాణేశ్వరా. ఆ. గోవిందా ఏమి ఉన్నాగా గోవిందా ఏముకున్నా గడి విఫలమైంది పాడబడ్డాను గోవిందా ఆడబాల లేదు ప్రాణేశ్వర. బామా ఇన్ని కలిగినటువంటి మన పాలగుండాపురి పట్టమన అవును కులము చెప్పటానికి 6 మంది కుమారులు జన్మించారు. అవును కదా. కుల గోత్రం ఎత్తి పాడటానికి అవును ఇలాంటి ఆడబిడ్డలు లేక ఆహా నా మనమ్మను చాలా చింతపోతున్నాను ప్రాణేశ్వర. మరి ఇందులో ఉపయోగం ఏం చేద్దామంటావు బామా. ప్రాణేశ్వర బామా ఈ నేటి దినమున వార శనివారం కొనది అవును సతపతుల సమేతముగా తలంటి తల స్నానము చేసి చేసి మన ఇంటి దేవుడిని కది నరసింహ స్వామికి ఆ. 300 రూపాయలు ముడుపు కట్టి అవును. వెలలేటి రాజ్యములు తిరిగి ముక్కోరు దేవతలకు పూజ చేసిన ఏ దేవుడైనా మన భక్తి ఆచారంబు మెచ్చి మనకు ఆడబాల సంతానం కలిగించినేదం ప్రాణేశ్వర. మరి అలాగనే వెలబెట్టి రాత్రికైనా బయలుదేరదామంటావు బామా. ప్రాణేశ్వర బామా మనం ఎగిరే వెళితే మనకు సహాయం చేసేదానికి ఎవరుంటారు. అవును కాబట్టి మన మహామంత్రికి మనకి ఏం పని ఉంది. ఎప్పుడు చెల్లిలో గేములు ఆడుకుండేదే, ఆ. లచ్చిలు బాగుట్టుకుండేదే, ఊరు తను అప్పు చేసుకుండేది, ఇట్లే బతుకుతాడు వాడు. వానికి పని పెడదామే. వానికి పని పెట్టండి. ఆ. ఓరి మహామంత్రి. ఉం. ఏం బా ఎవరు మాట్లాడదానిదా. ఆడేందో ఈ కనపల్లే. నా భార్య నేనిద్దరు వెలబెట్టి రాత్రులు వెళుతున్నాము.
ఎలవేట రాజ్యాలకి ఎలా ముక్కోటి దేవతలు పూజలు చేసి ఆ, దాన ధర్మములు చేసిన ఆడబాల జన్మిస్తేమని వెలుచున్నాంరా. ఏం నీకేమన్నా మతిపోయిందేంపా? ఎల్రా ఇట్లా ఎలవేట రాజ్యాలకు పోయి పూజలు చేస్తే బిడ్డలు పుడతారేమే? అవును. అట్లా ఆడ పుట్టరాడా? ఎట్లా? ఆ ఇంట్లోకి పోయి గడి పెట్టుకోపోండి. ఏయ్! అక్కడ 6 మంది జన్మించి ఉన్నారు. దేవుని వరమ చేత ఒక ఆడబాలకి కావాలని వెలుచున్నాము. అవునా? ఆ, అయితే నేను వస్తాపా. ఆ పదం పదా. పద దౌడు దౌడు. ఆహా ఒరే పిల్ల చిన్న మరి మేమెందుకు దుఃఖిస్తూ వస్తున్నది? బాబా కదిరి కోగిలి పట్టణమునకు వెళ్ళినా వెళ్ళి వచ్చేదను. ఇక
అంతపురం కరగన్నాథ ప్రాణేశ్వర. అలాగనే బామ్మ. పురుమచ్చ రాఘవుడి నీలాడు తాగిరెడ్డి అద్దాల పేర చేరినాడు. రాజకారమణ గోవింద మార్గము పిడికినాడు. పోతవరం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు, మా సాటి కళాకారులకు కళాబంధనములు. నేడు పోతవరి గ్రామమున ఇంత సభ తిరగటానికి ముఖ్య కారకులు, గౌరీనీయులు, పెద్దలు, కీర్తిశేషులైనటువంటి మాడుగుల వెంకటరమణ గారి ఆత్మశాంతి కోరుతూ ఈ కార్యక్రమం 7వ వర్ధంతి సందర్భమున వారి కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఆడబిడ్డలు, మనవళ్ళు, మనవరాన్లు, బంధుమిత్రులంతా కలిసి అన్నదానముతో హరినామస్మరణతో శ్రీ శ్రీ మహాపతివ్రత శాసవుల చిన్నమ్మ చరిత్రను ఏర్పాటు చేయబడింది. కాను మా కత్తందు కానీ, ఆర్మనందు కానీ, తపలందు కానీ, తాళమందు కానీ, కాలి గజ్జయందు కానీ, మా నోటి పలుకులందు కానీ ఎన్ని తప్పులు వచ్చినా మీ కన్నబిడలే మన్నించి కథను జయప్రదం చేసి మాడుగుల వెంకటరమణ గారి ఆత్మశాంతికి వైకుంఠ ప్రాప్తి చేకూర్చాలని మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా మాది రాయలసీమ మదనపల్లి అండి. గౌరీనీయులు, పెద్దలు, మా ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షులైనటువంటి సుధీర్ సార్ వారి విన్నపంతో మేము వారి మాటకు అడ్డు చెప్పకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వారి తండ్రి గారైనటువంటి 7వ వర్ధంతి సందర్భమున మా తండ్రి గారికి ఇలాంటి నాటకం మా గ్రామంలో వేయించాలని ఎంతో పట్టుబట్టి మమ్మలను అక్కడి నుంచి ఇక్కడికి రప్పించడం జరిగిందండి. ఇటువంటి
వీధి నాటకములు ఈ గ్రామం మందున కొత్త కావచ్చు. అయితే మేము ఈ మహాపతివ్రత అయినటువంటి సాసవుల చిన్నమ్మ చరిత్ర మరియు చెంచు నాటకము నరసింహస్వామి కథ, దేశింగరాజు కథ, బ్రహ్మయ్య గారి జీవిత చరిత్ర, కోలాటము, చెక్కభజన, కీలుగురములు, మా కళాకారులు 15 కళారూపాలు రేపించినటువంటి మా బృందము. ఇటువంటి బృందాలకు ఎంతో వినయ విధేయతలతో మంచి చెడ్డలతో విద్యను నేర్పించినటువంటి గురువునండి నేను. అయితే ఇక్కడికి ఇంత దూరం కూడా నేను ప్రయాణం చేయలేను. అయినా మా సార్ వారి ఆజ్ఞ ప్రకారముగా వారికి అడ్డు చెప్పకుండా ఇంత దూరం వచ్చామంటే ఆ పరంధాముడు, ఆ దేవదేవుడు, ఆ కళామ తల్లి నాకు తోడు నీడ ఉంది కాబట్టి ఇంత దూరం కూడా ప్రయాణం చేశాను. కాబట్టి ఇక్కడ చేరినటువంటి ప్రతి తల్లి, తండ్రి, అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు, సాటి కళాకారులు, కళా పోషకులు, కళా అభిమానులు ఈ కథను చూసి మీ ఆనందింపవలసిందిగా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ ఆచారం ఉందో లేదో మాకు తెలియదు. అలనాడు దేవదేవుడైన కథ నరసింహస్వామి దేవదేవుడైనటువంటి మద్దిలేటి స్వామికి పూజ చేసినటువంటి మహామంగళార తట్ట సభలోకి వస్తున్నది. భక్తాదులు మా అడ్రస్ కావాలంటే విజిటింగ్ కార్డులు వస్తున్నాయి. కాబట్టి ఎవరికైనా మా అడ్రస్ కావాలన్నా ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క హారతి తీసుకొని మీకు తోచినటువంటి కానుకలు సమర్పించవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. అధికారమునకు వరమల గట్ల పండుకున్నది శిలపబండమ్మా, దేవి కొండమ్మా, గోవిందా దిగిరారాతికి నరగోపి దివ్యదత్తరుడా, దివ్యదత్తరుడా, గోవిందా కాపాడి పవా, గోవిందా హోలీ వివాద జై జై